మోడీ గారు, బీజేపీ మోడీ, మోడీ బీజేపీ, బీజేపీ అంటే మోడీ, మోడీ అంటే బీజేపీ. ఎందుకంటే బీజేపీ కలలు 3, బీజేపీ అజెండా 3 అనమాట. అవేంటంటే ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్‌కి స్వతంత్ర ప్రతిపత్తిచ్చే నిబంధన 370ని తీసి బుట్టలు దాఖలు చేయడం. మోడీ గారు చేసేశారది. రెండవది ఏంటంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం, భవ్యమైన రామ మందిర నిర్మాణం. అది ఎల్కే అద్వానీ గారు ప్రారంభించే ఆర్ఎస్ఎస్ అజెండా ఒక కళని సుసాధ్యం చేసేశారు మోడీ గారు. ఇక మూడోది బీజేపీ అజెండా, సంఘ్ పరివార్ అజెండా, ఆర్ఎస్ఎస్ అజెండా ఎవరిదైనా ఇంకో మూడో అజెండా ఒకటి ఉంది. అది కూడా మోడీ గారు నిర్వర్తించగలరా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. అదే ఉమ్మడి పౌరస్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ. ఆర్టికల్ 370 తర్వాత అయోధ్యలో భవ్య మందిర రామ మందిరం వచ్చిన తర్వాత ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ని మోడీ గారు రిటైర్డ్ అయ్యేలోపు చేయగలరా? ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు మోడీ దృష్టంతా, నరేంద్ర మోడీ గారి దృష్టంతా యూనిఫామ్ సివిల్ కోడే. ఇది వచ్చిందంటే ఆయన కళ అయిపోయినట్టే. ఇంకా బీజేపీలో తిరుగులేదు. ఈయన లక్ష్యం వల్లభాయ్ పటేల్ కంటే ఉక్కు మనిషిలా ఉండడం అనమాట. ఇప్పుడు అది చేయగలరా? అసలు యూసీసీ అంటే ఏంటి? ఉమ్మడి పౌరస్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? అది దేశానికి ఉపయోగమా? ఓకే, దేశానికి ఏమైనా నష్టం కలిగిస్తుందా? ఎందుకు దాని మీదే ఫోకస్ ఉంది? అపోజిషన్ పార్టీలు ఏమంటున్నాయి? బీజేపీ ఏమంటుంది? మతతత్వ పార్టీలు ఏమంటున్నాయి? అసలు భారత రాజ్యాంగంలో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి, ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది, భవ్య మందిరం అనేది రాజ్యాంగ లక్ష్యాలు కాదు. కానీ ఈ ఉమ్మడి పౌరస్మృతి అనేది రాజ్యాంగ లక్ష్యం, అంబేద్కర్ లక్ష్యం, రాజ్యాంగ నిర్మాతల లక్ష్యం. ఇది బీజేపీ తలకెత్తుకుంది. ఎందుకు తలకెత్తుకుంది? ఇది బీజేపీకే పడిందా? మిగిలిన పార్టీలకి ఇది లేదా? ఇవి. సో ఈ విషయం అంతా సింపుల్గా చాలా సంక్షిప్తంగా మనం చర్చిద్దాం. ఒక అద్భుతంగా సంక్షిప్తంగా మనం చర్చిద్దాం. మీకు చాలా చాలా చక్కగా ఇది వివరణ ఉంటుంది. అసలు మోడీ గారికి ఇది సాధ్యమా అనేది కూడా మనం చూద్దాం, ముగింపులో చూద్దాం. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి? ఈ ఉమ్మడి పౌరస్మృతి అనేది అందరూ బీజేపీ అజెండా అనుకుంటారు. బీజేపీ అజెండా కాదు ఇది. ఇది రాజ్యాంగం అజెండా, అంబేద్కర్ అజెండా, రాజ్యాంగ నిర్మాతల ముఖ్య లక్ష్యం కూడా అది. రాజ్యాంగం యొక్క లక్ష్యం. ఈ రాజ్యాంగంలో నిబంధన 44, ఆర్టికల్ 44 ఇది ఎక్కడుంటుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాల్లో ఒక భాగంగా ఉంటుంది ఆర్టికల్ 44. ఆర్టికల్ 44 నిబంధన 44 మనకి ఏం చెప్తుందంటే, ద స్టేట్ షల్ ఎండేవర్ టు ఫర్ ఆల్ సిటిజన్స్ టు ప్రొవైడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అక్రాస్ ది టెరిటరీ ఆఫ్ ది నేషన్. ఇక్కడ 3 పదాలు ఉంటాయి. ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఆల్ ఇట్స్ టెరిటరీ అనే వర్డింగ్ ఉంటే ఆర్టికల్ అంటే ఏంటి? మొత్తం అన్ని ప్రాంతాలకి, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న అందరి పౌరులకి ఒక ఉమ్మడి పౌరస్మృతిని ఇవ్వాలి భారత ప్రభుత్వం. దానికే కృషి చేయాలి అని ఆదేశిస్తుంది ఎవరు? డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. కానీ రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి అది ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు అంటే నిజంగా ఎంతో ఉపయోగం ఉంటుంది, అయినప్పటికీ దానికి ఎన్నో అడ్డంకులు ఉండిపోయినాయి. కానీ బీజేపీ తలకెత్తుకుంది. ఎందుకు తలకెత్తుకుందంటే ఇంకా అన్ని మతాలందరికీ ఒకటే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ముఖ్యంగా ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటో చెప్పుకుందాం. ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏం లేదండి, 3 రకాలైన చట్టాలు ఉంటాయి అన్నమాట. ఒకటి సివిల్ చట్టాలు, సివిల్ ప్రొసీజర్ కోడ్ అని ఒకటి ఉంటుంది. అది భారతదేశం అంతటికీ ఉమ్మడిగా ఒకటే ఉంటుంది. 2 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ చట్టాలు ఉంటాయి. ఈ క్రిమినల్ చట్టాలన్నీ భారతదేశాన్ని అంతటికి ఒకటే ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళ టైంలో వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు రీసెంట్గా బిఎన్ఎస్ కింద మార్చుకున్నాం, అవన్నీ గొడవలేదు దాంతో. కానీ ఇంకా ఒక చట్టం ఒకటి ఉంటుంది, అవి వ్యక్తిగత చట్టాలు. అవి ఏంటంటే పర్సనల్ లాస్ అంటారు. మన ప్రతి వ్యక్తులకి, ప్రతి మతాల వ్యక్తులకి ఒక్కో చట్టాలు ఉంటాయి. అవి మతాల ఆధారంగా ఉంటాయి, మతాలు నిర్దేశిస్తాయి వ్యక్తిగత చట్టాలని. అందులో ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1950, హిందూ సక్సెషన్ యాక్ట్ 1950. ఈ మ్యారేజ్ యాక్ట్, సక్సెషన్ యాక్ట్ అనే దాంట్లోకి సిక్కులు, బౌద్ధులు, జైన్లు కూడా వచ్చేస్తారు. ఈ 4 మతాలకి వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. అదేవిధంగా క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్స్కి ఒక చట్టం ఉంది. ఓకే, పార్సీస్కి ఒక చట్టం ఉంది. అదేవిధంగా ముస్లిమ్స్ షరియత్ అని ముస్లిమ్స్కి ఒక చట్టాలు ఉన్నాయి. చూడండి, ఒక్కో మతానికి ఒక చట్టం ఉన్నాయి. ఈ చట్టాలు ఏమి నిర్దేశిస్తాయంటే మన మ్యారేజ్, వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం,
ఈ మెయింటెనెన్స్, ఈ 5 విషయాల్ని నిర్ధారించే ఈ వ్యక్తిగత చట్టాలు. ఒకసారి వినండి. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం, మెయింటెనెన్స్, ఈ 5 విషయాల్ని నిర్ధారించే వ్యక్తిగత చట్టాలు. ఒక్కో మతానికి ఒక్కోటి ఉన్నాయి. భారతదేశం అంతా సమానంగా లేవు. కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఒక దేశం జాతీయ సమైక్యతతో, సమగ్రతతో ఒకే దేశం కింద, ఒకే గొడుగు కింద ఉండాలంటే అవన్నీ చట్టాలు ఒకటే ఉండాలి అని మనకు చెప్తుంది. అది రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం. ఇప్పుడు బీజేపీ తలకెత్తుకోవడం వల్ల మైనారిటీలు భయపడుతున్నారు. ఎందుకంటే ఇది సోకాల్డ్ రైట్ మతతత్వ పార్టీ కాబట్టి మిగిలిన వాళ్ళు మైనారిటీలు భయపడుతున్నారు. అందుకే రాజ్యాంగ లక్ష్యం కాస్త బీజేపీ లక్ష్యం అయిపోయింది. ఈ బీజేపీ లక్ష్యం అసలు ఆర్టికల్ 44 ఉమ్మడి పౌరసత్వం అంటే మీకేంటంటే బీజేపీ లక్ష్యమే గుర్తొస్తుంది, కానీ బీజేపీ 3 అజెండాలే గుర్తొస్తాయి. కానీ ఆర్టికల్ 370 అయోధ్య మందిరం, ఉమ్మడి ఫామ్, ఇది రాజ్యాంగ లక్ష్యం అనే మాట మర్చిపోయాం. ఇది రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం. ఇప్పుడు రాజ్యాంగం లక్ష్యం ఎందుకు పెట్టుకుంది, ఏం ప్రయోజనాలు ఉన్నాయి, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయాం అని ఒకసారి వద్దాం. ఈ ఉమ్మడి పౌరస్మృతి ఇంప్లిమెంట్ అవుతే, అమలు జరిగితే భారతదేశంలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి. ఉమ్మడి పౌరసత్వం అమలు జరిగితే ఆర్టికల్ 44 అమలు జరగాలంటే ఏమీ లేదండి. భారత పార్లమెంటులో 2/3 వంతు స్పెషల్ మెజారిటీతో ఇవ్వాలి. 50% స్టేట్, 50% రాష్ట్రాలు, శాసనసభలు దానికి అంగీకరించాలి. అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఆదేశ సూత్రాల్లో ఉన్నది డైరెక్ట్గా చట్టం కాదు. ఆదేశ సూత్రాల్లో ఉన్నది చట్టం అవ్వాలంటే భారత పార్లమెంటు దాన్ని ఆమోదించాలి. అప్పటి వరకు ఆదేశ సూత్రాలకి చట్టబద్ధత ఉండదు. ఇప్పుడు ఇది చట్టబద్ధత కల్పించగలిగితే ప్రయోజనాలు ఏంటి? ప్రయోజనాలు మీకు చాలా క్లుప్తంగా చెప్పాలంటే, అందరికీ ఒకే చట్టాలుంటే ఏమవుతుందండి, దేశంలో సమగ్రత, సమైక్యత, జాతీయ భావం పెంపొందించబడతాయి. సమగ్రత, సమైక్యత, జాతీయ భావం పెంపొందించబడతాయి. అంటే ఏంటి, మనందరం ఒకే జాతి, ఒకే దేశం అనే ఒక భావన పెంపొందించబడుతుంది. అది మొట్టమొదటి ఉపయోగం. అదే భారత రాజ్యాంగం లక్ష్యం కూడా. రెండోది ఏంటంటే, స్త్రీ పురుషుల మధ్య అంతరాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీ అంటే వివక్షత, ఒక రకంగా విడాకులు. ఇప్పుడు ముస్లిమ్స్లో ట్రిపుల్ తలాక్ అని, వాళ్ళు తలాక్ అంటే విడాకులు ఇచ్చేయచ్చు. ఒకే స్త్రీ, కానీ వేరే మతాల్లో అద్భుతమైన సమభావం ఉంటుంది క్రిస్టియానిటీలో. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. కానీ ఉమెన్, భారతదేశంలో స్త్రీలు అంటే 50% ఆఫ్ ఇండియా, హాఫ్ ఆఫ్ ఇండియా. అలాంటి స్త్రీలు ఈరోజు చెప్పుకోలేనన్ని వివక్షతలకు గురవుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన మ్యారేజు, విడాకులు, ఓకేనండి, వివాహం, విడాకులు, దత్తత, వారసత్వ హక్కులు అన్నిట్లో స్త్రీలు సెకండరీ సిటిజన్స్. ఈ ఉమ్మడి పౌరసత్వం వస్తే స్త్రీ పురుషుల మధ్య సమానత్వం వస్తుంది, స్త్రీ సాధికారిత పెంపొందించబడతాయి. మీరు 33% రిజర్వేషన్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా స్త్రీ సాధికారిత అనేది ఎండమావే. ఉమ్మడి పౌరసత్వం వస్తే అది నిజ స్వరూపాన్ని సంతరించుకుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఉమ్మడి పౌరసత్వం వస్తే భారతదేశంలో రాజ్యాంగ లక్ష్యాలైన కొన్ని సమానత్వం ఉంటుంది. ఆర్టికల్ 14 ఇప్పటికీ ఎండమావే. తర్వాత లౌకిక రాజ్యం, భారత ప్రభుత్వం ఏంటి, ప్రభుత్వం మత విషయాల్లో సమభావం పాటించాలి. కానీ ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఒక్కో మతానికి ఒక చట్టం. ఇంకా లౌకికత ఏదండి, భారతదేశంలో లౌకిక రాజ్యంగా ప్రకటించుకున్నాం మనం ప్రియాంబుల్లో, పీఠికలో. అది నిజ స్వరూపానికి వస్తుంది ఇప్పుడు ఉమ్మడి పౌరసత్వం అమలు జరిగితే. చూడండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. తర్వాత ఆర్థికంగా దోపిడీ అనేది, కొన్ని తెగలు వెనకబడి ఉన్నారు, అది దోపిడీ పోతుంది. ఎందుకంటే ఉమ్మడి పౌరస్మృతి అనేది అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాలకి, అన్ని జాతులకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి వర్తించేది. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే, ఉమ్మడి పౌరసత్వం అమలు అయితే, ఇక్కడ అంబేద్కర్ ఉంటారు. అంబేద్కర్ ఆర్టికల్ 44 పెట్టడంలో చాలా కృషి తెలిపారనమాట. ఎందుకంటే రాజ్యాంగం రూపకల్ప శిల్పే అంబేద్కర్. ఆర్టికల్ 44 అనే ఉద్దేశం ఏంటంటే, అంబేద్కర్ యొక్క జీవిత లక్ష్యమే అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన, శాశ్వత కుల నిర్మూలన. చూడండి, ఆర్టికల్ 44 వస్తే, ఉమ్మడి పౌరస్మృతి వస్తే మనకేం జరుగుతుంది, చట్టాలు అందరికీ వర్తిస్తాయి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి, అన్ని కులాలకి. కాబట్టి కుల నిర్మూలన అనేది సాధ్యమయ్యేది ఉమ్మడి పౌరస్మృతితో. చూడండి, కుల నిర్మూలన, స్త్రీ పురుష సమానత్వం, విచక్షణ పోవడం, అన్ని వర్గాలకు ఒకటే, జాతీయ సమగ్రత, ఇంతటి విస్తృతమైన ప్రయోజనం, ప్రొఫౌండ్ డెప్త్ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే, మనకి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే ఇది రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల 44వ నిబంధన ఉంది. కాబట్టి ఇది బీజేపీ అజెండాగా మనం చూడకూడదు, ఇది రాజ్యాంగ అజెండాగా మనం చూడాలి. కానీ బీజేపీ తలకెత్తేసుకుంది. ఇప్పుడు చూద్దాం దీనికి అడ్డంకులు ఏంటంటే, ఈ అడ్డంకులు చాలా కేసెస్ ఉంటాయండి. సరళ ముద్గల్ కేసు, పన్నీలాల్ బన్సీలాల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కేస్,
అది చాలా ఎక్కువ పాపులర్ అయిన కేసు ఏంటంటే షాబాను 1985 కేసు. దీనివల్ల ఈ కేసులు సుప్రీంకోర్టుకి వెళ్ళినాయి, ఎన్నో పిల్లు కూడా వెళ్ళినాయి. కానీ ఎప్పుడూ కూడా సుప్రీంకోర్టు దాన్ని పర్సనల్ లాస్ వ్యక్తిగత చట్టాలనే అంగీకరించింది, కానీ మీరు ఉమ్మడి పౌరస్మృతిని పెట్టేయండి అని నెత్తి మీద పెట్టలే. కానీ ప్రభుత్వానికి ఒకటే చెప్పేది, మీరు ఉమ్మడి పౌరస్మృతిని రాజ్యాంగంలో చెప్పినట్టు తీసుకురండి అని చెప్పేదనమాట. ఎందుకు చెప్పింది, ఎందుకు జ్యుడిషియల్ యాక్టివిజాన్ని ఇక్కడ ఉపయోగించలేదు సుప్రీంకోర్టు, ఎందుకు ఆదేశించలేదు, ఎందుకు మాండమ జారీ చేయలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న అండి. ఇది 75 సంవత్సరాలకి ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు అనే ఒక విషయాన్ని చెప్తుంది. అదేంటంటే రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఇది ఏకాభిప్రాయ సాధన తెచ్చుకుని మాత్రమే భారత పార్లమెంటు ఇంప్లిమెంట్ చేయాలి, ఇది ఆమోదించాలి. ఎందుకు అంబేద్కర్ లాంటి ప్రముఖులు, నెహ్రూ లాంటి ప్రముఖులు దీన్ని ఎందుకు ఆ రోజే అమలు చేసేయచ్చు కదా, ఆ రోజు అమలు చేస్తే గొడవ లేదు కదా ఇప్పుడు అనుకోవచ్చు. ఎందుకు అమలు చేయలేదంటే 1947కు ఒక్కసారి 1947 కాలానికి పరకాయ ప్రవేశేద్దాం, వెనక్కి వెళ్ళిపోదాం. 47 కాలానికి పరకాయ ప్రవేశం చేస్తే 47 ఒకసారి ఊహించండి. ఢిల్లీలో జమునా రివరు, సట్లెజ్ రివరు రక్తంతో తడిసి ముద్దయిపోయింది. హిందూ ముస్లింల కొట్లాట, దేశ విభజన, ద్విజాతి సిద్ధాంతం, జిన్నా పిలుపు, బ్రిటిషు విభజన రాజకీయాలు, విభజించు పాలించు రాజకీయాలు, అటువంటి విపత్కర బ్లడ్ బాత్ అంటే రక్తం తాండవించేది మతమౌఢ్యంతో. అటువంటి పరిస్థితుల్లో అందరూ ఏకాభిప్రాయ సాధన కుదరదు కాబట్టి, అరే బాబు భవిష్యత్తులో మీరు ఏకాభిప్రాయ సాధన తీసుకుని భవిష్యత్తులో కొన్ని దశాబ్దాల తర్వాత ఇంప్లిమెంట్ చేసుకోమని వదిలేస్తారు మనకి. అందుకే ఆదేశ సూత్రాల్లో పెట్టారు దాన్ని. ఆదేశ సూత్రాల చట్టబద్ధత భారత పార్లమెంట్ కాబట్టి అలా వదిలేశారు. ఇప్పుడు మనం 75 సంవత్సరాలకి ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు అంటే చూడండి, ఆ మతమౌఢ్యం అనేది ఇంకా అలా ఉంటూనే ఉంది. 1984 యాంటీ సిక్ అల్లర్లు, సిక్ వ్యతిరేక అల్లర్లు, ఇందిరాగాంధీ మరణం తర్వాత అయోధ్య రామ మందిర రథయాత్రలు, ముంబై దాడులు, ఈ మతమౌఢ్యం, పాకిస్తాన్ మతమౌఢ్యాన్ని పెంపొందించడం, టెర్రరిజం, ఇందువల్ల మత కలహాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మతమౌఢ్యం అలాగే ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే ఇంప్లిమెంట్ కాకపోవడానికి ఈ మధ్యలో 1947 కంటే తీవ్రం అయిపోయింది ఇష్యూ. ఎందుకు తీవ్రమైంది? బీజేపీ ఈ 44ని తలకెత్తుకోవడం. బీజేపీ ఏం చేస్తుందండి, ఆర్టికల్ 44 నేను ఇంప్లిమెంట్ చేస్తాను, మై అజెండా అని చెప్తుంది. నా అజెండా కానీ అది రాజ్యాంగం అజెండా. బీజేపీ సోకాల్డ్ మతతత్వ పార్టీ తీసేటప్పటికీ ఈ మైనారిటీ వర్గాలు ఇంకా భయాలు అపోహలు పెరిగిపోయినాయి, అపోహలు. అందువల్ల ఆర్టికల్ 370 ఇంప్లిమెంట్, ఇప్పుడు ఆర్టికల్ 370 లాగా అయోధ్య మందిరం కట్టేయడం లాగా ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయడం అనేది 1947 పరిస్థితి కంటే ఇంకా కష్టమైపోయిన పరిస్థితి ఉంది. అందుకే ఇంప్లిమెంట్ కాలేదు. కానీ ఇది ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే భారత పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించాలి. ఇప్పుడు రాజ్యసభ, లోక్సభ విడివిడిగా 2/3 మెజారిటీతో దీన్ని ఆమోదించాలి ఈ బిల్లుని. 50% ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించాలి, చాలా విస్తృతంగా రాజ్యాంగం, ఎందుకంటే రాజ్యాంగ సవరణకు సంబంధించింది. ఈ రాజ్యాంగ సవరణ ఏంటంటే 14, 15 రాజ్యాంగంలో చాలా విస్తృతమైన మార్పులు తీసుకురావాల్సి వస్తుందన్నమాట. రెండోది ఏంటంటే ఏకాభిప్రాయ సాధన కావాలి, లేకపోతే మత కలహాలకి ఇప్పుడు చూడండి, సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినా, ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ యాక్ట్ వచ్చినా కొన్ని కలహాలు జరుగుతున్నాయి. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వ్యక్తిగత చట్టాలనే తీయబోతుంది. అంటే భారతదేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలపబోతుంది. అటువంటి మార్పుకి ఏకాభిప్రాయ సాధన లేకుండా 20 కోట్లు 10 కోట్లు ఉన్న వేరే మతస్థులు మనం ఎలా ఆపగలుగుతాం? వాళ్ళ భయాలు, అందువల్ల వాళ్ళలో ఉన్న సందేహాలని ముందు తీసివేయాలి. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా చేయాలి. ఇప్పుడు మోడీ గారి దగ్గరికి వద్దాం. మోడీ గారు ఈ ఉమ్మడి పౌరస్మృతిని ఇంప్లిమెంట్ చేయగలరా? ఆర్టికల్ 370 2019లో తీసి పక్కకి ఇసిరేశారు, రాజ్యాంగ సవరణ చేసేశారు, అద్భుతం. రామ మందిరం సుప్రీంకోర్టు ఇది వచ్చింది, కట్టేశారు, భవ్య మందిరం వచ్చేసింది, వక్ఫ్ బోర్డు వచ్చేసింది, అన్నీ తీశారు. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ మోడీ గారు ఇంప్లిమెంట్ చేయగలరా? ఈయన రిటైర్డ్, 75 సంవత్సరాలు, ఈయన రిటైర్డ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో జీవిత లక్ష్యమే ఉమ్మడి పౌరస్మృతి. అంటే బీజేపీ చెప్పిన ఆర్టికల్ 370 రామ మందిరం ఇది కూడా నేనే చేశాను అనే ఒక పెద్ద లక్ష్యంతో మోడీ గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇది చేయగలరా అంటే సాధ్యాసాధ్యాలు చూడండి, చేస్తారా లేదా, ఎస్ ఆర్ నో అని సింపుల్గా మనం చెప్పేయచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొయిలేషన్ గవర్నమెంట్, మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం,
లోక్సభలో కూడా రాజ్యసభలో 2/3 మెజార్టీ అవకాశమే లేదు. ఒక బోర్డు అంటే సింపుల్ మెజార్టీ. అదేవిధంగా ఇందులో కూటమిలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ, ఈ నితీష్ కుమార్, జేడీ ఇలాంటి పార్టీలు కూడా అంత ఈజీగా దీని దగ్గరికి రావు. అందువల్ల దీని జోలికి లోక్సభ కానీ రాజ్యసభలో మెజారిటీ లేనే లేదు మోడీ గారికి. అది కూడా సంకీర్ణ రాజకీయాలు, ప్రభుత్వాలే పడిపోతాయి. సో అవకాశమే లేదు ఆర్టికల్ 370 లాగా. ఒకటి. 2 సగం అసెంబ్లీలు ఉన్నాయి కాబట్టి ఓకే అయిపోతుంది. అది ఇప్పుడు ఎన్డీఏ, ఇప్పుడు ఇండియా గ్రూప్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అది వెంటనే ఏకాభిప్రాయ సాధన లేకుండా వద్దు అని చెప్తుంది. సో ఈ విధంగా వేరేగా అందువల్ల బీజేపీ మోడీ గారికి ఒక అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఉత్తరాఖండ్ని ఇంప్లిమెంట్ చేసింది రాష్ట్రం వారిగా. అది సుప్రీంకోర్టు కూడా ఆర్టికల్ 162 ప్రకారం సమర్థించింది. కాబట్టి ఉత్తరాఖండ్ లాగా అంతకుముందు గోవాలో ఉంది, ఉత్తరాఖండ్ లాగా మీరు అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయన ఇంప్లిమెంట్ చేయొచ్చు. అందులో అస్సాం, ఇప్పుడు గుజరాత్ దగ్గరగా ఉన్నాయి. ఇంకా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో యూపీ ఇలాంటి వాటిలో ముందు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చు. అంటే బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలే సుమారు 80%, 90% ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 80% భూభాగానికి ఉమ్మడి పౌరస్మృతి వచ్చేస్తాయి, కేంద్రం కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా. ఇది ఒక్కటే ఆయన ముందున్నది. అందువల్ల బీజేపీ పాలిత రాష్ట్రాలని ఆయన యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి ఉత్తరాఖండ్లాగా ఇంప్లిమెంట్ చేయని చెప్పొచ్చు. కానీ భారత పార్లమెంటులో ప్రస్తుత స్థితిలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగ సవరణ చేయాలి. 2/3 2/3 వంతు మెజారిటీలో విడివిడిగా 2 సభలో 50% అసెంబ్లీలో ఆమోదం. కాబట్టి మోడీ గారికి ఇది అసాధ్యం. కానీ ఆయన కృషి ఆపకపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన రెలెంట్లెస్గా వర్క్ చేస్తూ అన్ని అసెంబ్లీలు, అన్ని స్టేట్లు, బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం ఒకటి ఆయన ముందున్నది. దాని ముందు ఎట్టి పరిస్థితులు ఆయన దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది బీజేపీ అజెండా కాదు, అది రాజ్యాంగ అజెండా. అది మోడీ అజెండా కాదు, అంబేద్కర్ అజెండా. ఇది విస్తృత ప్రయోజనాలకు ఆశించి తీసుకున్నది. అందువల్ల ఆర్ఎస్ఎస్, మోడీ కాకుండా భారత ప్రజలు దీనిపై అవగాహన పెంచుకుని యూనిఫామ్ సివిల్ కోడ్కి ఏకాభిప్రాయ సాధన వైపు కృషి చేస్తూ అన్ని పొలిటికల్ పార్టీలు ఏకమయ్యి దేశ విస్తృత ప్రయోజనం దృష్ట్యా రాజ్యాంగంలో లక్ష్యమైన ఆర్టికల్ 44ని అంబేద్కర్ కలలు, నెహ్రూ కలలు, మహాత్మా గాంధీ కలలు, ఒక నవభారత రాజ్యాంగ నిర్మాతల కలలు ఫుల్ఫిల్ చేయాలంటే అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా పనిచేసి ఏకాభిప్రాయ సాధన కోసం పనిచేసినప్పుడు, మత పెద్దలు దీనికోసం పనిచేసినప్పుడే మనం ఉమ్మడి పౌరస్మృతిని మనం తెచ్చుకోగలుగుతాం.